నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనం ఉన్నాము చిలుకూరు దేవాలయ ప్రాంగణంలో. మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ అండ్ టెంపుల్ ప్రీస్ట్ రంగరాజన్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక కీలకమైనటువంటి అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు సమాజం అనగానే మనకు డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ అందులో వస్తాయి. కులాలు, మతాలు, లేకుంటే ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికమైన అంశాలన్నీ కనిపించినప్పుడు మానవత్వం అనే అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. వెరీ రీసెంట్గా మీరు ఈ రంజాన్ మాసంలో ఇదే గోశాలకి చెందినటువంటి ఒక ఎద్దుని ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేశారు. సో యూజువల్గానే గోశాల అనగానే పరిమితమైపోయి ఉంటుంది, లేకుంటే ఒకదానికే కన్ఫైన్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ మీరు ఒక ముస్లిం ఫ్యామిలీకి డొనేట్ చేయడం అనేది ఎందుకలా? ప్రశ్న ప్రారంభమే బలమైన ప్రశ్న అడిగావు తల్లి. అసలు ఈ సంఘటన జరిగింది మార్చి 15వ తారీఖు ఫ్రైడే రోజు. ఈ గ్రామానికి చెందిన వాళ్ళే, వాళ్ళు చిలుకూరు గ్రామానికి చెందిన వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళు. ఆ కుటుంబం వాళ్ళు 2 ఎడ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక ఎద్దు కరెంట్ షాక్కి గురై పెద్ద 11 kV వైర్ కట్ అయి పడిపోయింది. ఆ ఎద్దు షాక్లో చచ్చిపోయింది. మొహమ్మద్ గౌస్ అని ఆయన రైతు పేరు, వాళ్ళ అమ్మ. అయితే నాకు మా స్వామివారి సేవకుడు, నా శిష్యుడు పవన్ కుమార్ ఈ విషయాన్ని సోమవారం తీసుకొచ్చి చెప్పాడు నాకు. అంటే ఈ మ్యాటర్ జరిగిన విషయాన్ని, స్వామి ఇది చూడండి, ఈ మన గ్రామానికి చెందిన రైతు, వాడు ఎద్దు కోల్పోయినాడు. వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించిన ఎద్దు. ఇప్పుడు రైతు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నామా, ఎద్దుని ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. పాడి పశువుని కూడా కుటుంబ సభ్యులుగానే వాళ్ళు భావిస్తారు. ఇది ఈ కుటుంబానికే కాదు, మేము ఇంతకుముందు కూడా 10 కిలోమీటర్ దూరంలో 7-8 కిలోమీటర్స్ పెద్దమంగళారం గ్రామం ఉంది. ఆ గ్రామంకి చెందినటువంటి రైతుకి కూడా 2 ఎడ్లు ఇచ్చాం. ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉండే, వ్యవసాయం కోసం. బీద రైతు ఎప్పుడు కూడా ఇబ్బందిలో ఉండకూడదు అనేటటువంటి ఒక ఆలోచనలో మేము ఉన్నాం. మా శిష్య బృందంలో పవన్ కుమార్కి కూడా అలాంటిదే. ఇప్పుడు ఇది నేను చెప్పేది కోవిడ్-19 టైంలో ఒక సంఘటన మీకు చెప్తాను. మే నెలలో, ఇది ఎండాకాలంలో, ఇప్పుడు మార్చిలో ఉంది, మే నెలలో వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊరికి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి దారిలో 13 కిలోమీటర్ దూరంలో ఒక టమాటా పండించిన రైతు కోవిడ్ టైంలో, ఆలోచించండి, రోడ్డు మీద పారబోస్తున్నాడు. ధర లేదు అని పారబోస్తుంటే అందరూ ఏరుకొని వెళ్ళిపోతున్నారు. అయ్యో పాపం పారబోస్తున్నాడు అనే ఫీలింగ్ లేదు వాళ్ళకి. వీడేం చేశాడు, 3 ట్రేలు నింపుకొని డిక్కీలో పెట్టుకొని వాడికి ఒక 500 రూపాయలు ఇచ్చాడు. ఎవరికి? ఆ రైతుకి. వీళ్ళు పోయింది మొక్కలు తీసుకొని రావడానికి పోయారు. ఆ మొక్కలు తీసుకునే ప్రోగ్రాంలో ఇది యాడ్ అయింది. ఆ వీడియో ఏం చేశారు వీళ్ళు, వాడు రైతు పోసేది వీడియో నాకు తీసుకొచ్చారు. నేనేం చేసినా దాన్ని నా ట్విట్టర్ అకౌంట్లో వేసిన, మేము కొనుక్కున్నాము, ఇలా మీరు కూడా సహాయం చేయండి. మీకు ఇప్పుడు కోవిడ్ టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే కదా ఉంటారు. ఇలాంటి రైతులకి మీ సహాయం చేస్తే వాళ్ళకి ఆదుకున్నట్టు అవుతుంది. మార్కెట్లో రూపాయి కూడా పలకట్లేదు, 50 పైసలు కూడా కిలోకి రావట్లేదు ఆయనకి. అది చాలా వైరల్ అయిపోయింది. అక్కడే వెంటనే నాయకులు అందరూ వెళ్ళారు, ఆ రైతుని కలిసి ఆయనకు సహాయం చేశారు. అలాంటి రైతులందరికీ కూడా బెనిఫిట్ అయింది. సో మా ప్రయత్నం ఏంటి అంటే, ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దానివల్ల ఒక 10 మంది స్పందిస్తే మంచి జరుగుతుందేమో అనే ఒక ఆలోచనలో మేము వ్యవహారం నడుస్తుంది. ఈ రైతు విషయానికి వస్తే, మన గ్రామానికి చెందినవారు, ఆయన ముస్లిమా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను ఆలోచించలేదు. మొహమ్మద్ గౌస్ ఆయన పేరు. ఎద్దు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ ఎద్దు మన దగ్గర పుట్టి పెరిగిన, గోశాలలో పుట్టి పెరిగిన ఎద్దు. మంచి యుక్త వయసుకు వచ్చింది. అది కొంచెం 2-3 నెలలు
ట్రైనింగ్ ఇస్తే అది తయారైపోతుంది. సరేనాయా అని ఫోన్ చేసి మరి పిలిచి ఇచ్చినప్పుడు అట్లా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. నేను వాళ్ళకి ఇదే సందేశం చెప్పాను అనమాట. చెప్తే అది చాలామంది దాన్ని అప్రిషియేట్ చేశారు. కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. మనం విమర్శని పట్టించుకోము, తెలిసిందే కదమ్మా. ఇప్పుడు విమర్శల గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే 4G 5Gలో ఉన్నారు వాళ్ళు విమర్శించేవాళ్ళు. మేము బాలాజీతో కనెక్టెడ్ ఉన్నాం. భగవంతుడికి నాకు ఉండేటటువంటి సంబంధం ఏంటంటే సమాజాన్ని గురించి ఆలోచిస్తే, లోకహితం గురించి ఆలోచిస్తే, అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తే అది భగవంతుడి యొక్క గుణంగా భావిస్తారు. భగవంతుడి గుణం ఏంటి? అందరికీ మంచి జరగాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇప్పుడు ఆకలి ముస్లింకి కూడా అదే ఆకలి, క్రైస్తవుడికి కూడా అదే ఆకలి. ఇప్పుడు ఈయన ముస్లిం కాబట్టి నేను సాయం చేయను నేను చెప్పలేను కదమ్మా. పరోపకారాయ ఇదం శరీరం, ఇతరులకు ఉపకారం చేయడానికి ఉన్నది. కానీ వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లి మేము ఎక్స్పెక్టే చేయలేదు, మేము ఫోన్ చేయలేదు, మిమ్మల్ని అడగలేదు, మీరు ఇలా దేవుళ్ళలాగా మాకు ఇస్తున్నారు అని ఆవిడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పి వెళ్ళింది. ఆ ఎద్దు తీసుకొని వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, అదిగో చూడు బాబు, మా దగ్గర పుట్టి పెరిగిన ఎద్దు, చాలా జాగ్రత్తగా దీన్ని నీ అమ్మాయిరా బచ్చే చేసా దేఖలేతో అన్నాడు. అంతకంటే ఏం కావాలమ్మా? నిజమే కదా. ఇప్పుడు మనకి రైతుకి కానీ, అన్నం పెట్టే అన్నదాతకి కానీ, అమ్మకి కానీ ఒక ప్రత్యామ్నాయం లేదు అనుకుంటాం. రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం కూడా మన కళ్ళ ముందు కూడా ఊహించుకోలేము. అలాంటి పరిస్థితుల్లో మీరు పిలిచి ఇవ్వడం అనేది యూజువల్గానే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గోశాల అనగానే ఒక పర్టికులర్గా అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ గోవులకి పూజ చేస్తారు, లేకపోతే గోవులు అనగానే మనకి ఒక హిందూ మతానికి సంబంధించినవి ఇలాంటివి ఉంటాయి కదా. సో పిలిచి ఇవ్వడం అనేది మీరు చెప్పినట్టుగా విమర్శలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ ఒక చిన్న అడుగు ఒక ముందు వేయడం అనేది, సో దీన్ని మానవత్వం అంటారా లేకుంటే మీరు స్పందించడం అంటారా? ఎలా చూస్తుంటారు దీన్ని? ఇది నేనే కాదమ్మా, చాలామంది గోశాలకు చెందిన వాళ్ళు పాపం రైతులకు ఇస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని మేమందరం కూడా ఎప్పుడైనా గోశాల నడిపించే వాళ్ళము అందరం మాట్లాడుకుంటాం. ఎందుకంటే అన్ని కెమికల్తో వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడంతా రసాయనాలతో వ్యవసాయం చేసి ఆరోగ్యానికి భయంకరమైన హాని చేసేటటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటిది ఎద్దుతో దున్ని వ్యవసాయం చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళది. సో ఆ సహాయం చేయడానికి మేము వెనకాడలేదు. ఇప్పుడు మీరు చూసినట్లు అడిగినట్లు మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మా, వెంటనే స్పందించాం. ఇది 15వ తారీఖు అయింది, మేము ఇచ్చింది జస్ట్ ట్యూస్డే, కూడా 5 రోజులు కూడా కాలేదు. రైతు పట్ల అలాగే అందరూ సమాజంలో ఆలోచించాలమ్మా. ఇప్పుడు రైతు ఆత్మత్యాగం చేసుకుంటున్నాడు అంటే సమాజం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆత్మత్యాగం చేసుకుంటున్నాం. మేము ఎన్నో సందర్భాల్లో చెప్పామమ్మా. ఇప్పుడు రాజకీయానికి వెళ్తే MSP అంటారు, అదంటారు, ఇదంటారు. ఇంప్లిమెంటేషన్ మోస్ట్ డిఫికల్ట్. MSP ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? దానికి అది కూడా అదే పోలీస్ సెటప్పే కదా. MSP ఇవ్వకపోతే ఏం చేయాలి? పోలీస్ వాడు రావాలి, కోర్టు వెళ్ళాలి, ఇవన్నీ వస్తాయి. కానీ సమాజము రిలయన్స్ మార్కెట్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ బార్గెనింగ్ చేస్తుందా? అవును, వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అక్కడ ఎంత ఫిక్స్ చేస్తే మీరు QR కోడ్ కొడతారు, కొట్టేస్తారు. అదే బండి మీద నూక్కుంటూ వచ్చి అమ్మేవాడు ఉంటాడు కదమ్మా, వాడి దగ్గర 5 రూపాయలకి కిలో అన్నాడు అనుకో, 3 రూపాయలకి ఇస్తావా? జనరల్ టెండెన్సీ. సో ఈ యాటిట్యూడ్ అనేది మనం కనీసం కొంతమందిలైనా మారాలని నా ప్రార్థన మీ ద్వారా. అందరూ మారితే మంచిది, కానీ వ్యవసాయానికి మా నాన్నగారు, నేను ఎందుకంటే సౌందరరాజన్ గారు ఆయనను చూసే చాలా విషయాలు నేను ఐఎమ్ జస్ట్ నాట్ ఈవెన్ 5% ఆఫ్ హిస్ క్వాలిటీ. పొద్దున ఆకుకూరలు బుట్ట మీద ఎత్తుకొని
పొద్దున పొద్దున ఇప్పుడంతా ఎవరు లేరు, అవును. పాలకూర తోటకూర అని అరుచుకుంటూ వెళ్తేది. మా అమ్మ పిలిచేది, ఆమె పిలిచినప్పుడు ఆమె పలానా ఈ 5 కట్టలో 10 కట్టలో చెప్పేది. మా నాన్నగారు ఏమనేవారు, ఈమెతోటి ఎందుకమ్మా నెగోషియేట్ చేస్తున్నావు, ఓ 2 రూపాయలు ఎక్కువ ఇస్తే ఏమైంది నీకు అనేవారు మా నాన్నగారు. మా నాన్నగారు అనగానే చూడమ్మా అయ్యగారు అంటున్నారు పెద్ద ఆయన చెప్పిండ్రు అనేది. సో మా అమ్మ ఇదొక చిన్న ఆర్గ్యుమెంటే, బట్ మా అమ్మ కూడా పాపం ఏమి ఎక్కువ నెగోషియేట్ చేయదు, ఆర్గ్యూ చేయదు. కానీ ఆ గుణాన్ని నేను అప్పటి నుంచే అలవాటు చేశారు కాబట్టి రైతు కష్టాల్లో ఉంటే మనం చూడలేము. ఈ ఈ బీద రైతు వాడు ఏం చేస్తాడు, పాప ఎద్దు లేదు, వ్యవసాయం ఎలా చేస్తాడు, సరే అట్లీస్ట్ ఈ 2-3 నెలల్లో ఏదో చేస్తాడు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఎద్దు సహాయం చేస్తుంది, ఆయన ఇంకా వేరే దగ్గర దున్నడానికి కూడా తీసుకెళ్తాడట తర్వాత చెప్పాడు. సో చాలా యూస్ఫుల్ కార్యక్రమంగా అనిపించింది, అందుకే ఇచ్చడం జరిగింది. సో రైతు అనేది రైతే నిజంగా మనకు అన్నం పెడుతున్నాడు. ఏ కులమైనా ఏ మతమైనా పర్లేదు, ఒక రైతుని రైతుగా చూడాలి. ఆ రైతు లేకపోతే మనకు అన్నం లేదు, మనకు భవిష్యత్తు లేదు, రేపు పొద్దున మనకు లేదు అసలు. సో ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం సమాజపరంగా? అదే చెప్తున్నానమ్మా, సమాజంలో రైతు గొప్పతనమే మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు చిన్న అంశమ్మా, పిల్లలు ఎంతమంది పొలంలో ఎలా పంట పండుతుందో చెప్పగలరు చెప్పండి. ఆ వీడియో చూపిస్తే ఏం లాభం? ఆ పిల్లవాడిని వ్యవసాయం జరిగే దగ్గర ఒక బస్సులో తీసుకెళ్ళి అందరినీ షూస్ ఇప్పేసి ఆ నేలలో ఒకసారి నడిపించాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చిన్నపిల్లల్ని కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి నాట్లు ఎట్లా వేస్తున్నారు ఇవన్నీ చూపిస్తే ఇది ఒక నేను పిల్లల్ని తీసుకొని సాలార్జంగ్ మ్యూజియము, పిల్లల్ని తీసుకొని గోల్కొండ కోట తీసుకెళ్తున్నారు, తప్పులేదు. కానీ అట్ ద సేమ్ టైం 1 day per year అట్లీస్ట్, ఒక్క ఏడాదిలో ఒక్కరోజైనా మీరు దగ్గరలో ఉండే వ్యవసాయ భూమికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళని పరిచయం చేయాలి. నేనే ముఖ్యంగా ఈ హైటెక్ చదువులు చదివే వాళ్ళ పిల్లలు చెప్పులు లేకుండా కింద కూడా నడవరు. అది మెయిన్ అమ్మా. భూమితో మనం కనెక్షన్ పోగొడితే మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ గారు, ఆయన సద్గురు గారు, ఈజ్ నౌ ఫైటింగ్ ఫర్ రివైవింగ్ ది ప్లానెట్ ఎర్త్ మీద, భూమి మీద అందరికీ ఆసక్తి నీళ్ళ కోసం అందరం నీళ్ళు రక్షించాలి, వాటర్ బాడీస్ కాపాడాలి. ఆయన భూమి ఆధారితమైనటువంటి జీవితం మనది, మన భూమిని సంరక్షించుకోవాలి, దాన్ని చెట్లు నాటాలి, ఇవన్నీ కూడా ఆయన ప్లానెట్ ఎర్త్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తున్నారు. అలా ఒక్కొక్కరు వాళ్ళకి తోచిన విధంగా ఈ సమాజంలో మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చేసింది చిన్నది, దీనివల్ల ఒక 100 మందో 10 మందో స్పందించి వాళ్ళు కూడా మేము, మీరు అడిగారు కదమ్మా హిందువా ముస్లిమా, అది చూడలేదమ్మా. ఇంకోటి ముఖ్యమైనటువంటి సంఘటన, మేము జటాయు సేన అని ఒకటి ఆలోచించారు కదమ్మా. 2019లో మేము వరంగల్, అదే నేను నా శిష్యుడు పవన్ కుమార్ వెళ్తున్నప్పుడు చిన్న పాప 9 months పాపది, ఆ దుర్ఘటన జరిగినప్పుడు సమాజంలో అమ్మాయిల్ని రక్షించాలి, ఏ లోన్లీ గర్ల్ ఈజ్ ది సొసైటీ రెస్పాన్సిబిలిటీ, సమాజం యొక్క బాధ్యత. అమ్మాయి కనుక రాత్రి 7 గంటలో 8 గంటలో బస్సు లేదు, కారు లేదు, ఒంటరిగా నిలబడినప్పుడు వెళ్ళి ఏమమ్మా ఎందుకు, ఎవరు ఏమన్నా అవసరం ఉందా అని అడిగేటటువంటి ఒక సమాజం ఉంటే మంచిది అనే ఆలోచనలో మేము ఆలోచించి జటాయు సైన్యంలాగా మనం అందరిలో మనసులో జటాయు అనే భావన రావాలి అని ఆలోచించుకుంటూ మేము వెంటనే ఇక్కడ ఏమైందంటే దగ్గరలో ఆలోచించాము. 15 రోజుల్లోనే ఒక సంఘటన జరిగింది. ఒక చిన్న అమ్మాయిని ఒక స్కూటర్లో పెట్టుకొని ఒకటి తీసుకెళ్తున్నాడు, అమ్మాయి ఏడుస్తున్నది, ఎవరు ఆపలేదు. ఒక ముస్లిం పిల్లవాడు ఆపాడు. అప్పుడు కోనే కాలేకే జారే అని అడిగింది, ఏ అమ్మారి గడికి లడికి అన్నాడు.
నైనే అంకుల్ కోనే మేరకు నయమాలో అనింది ఆ పిల్ల. 2-4 నంపకాయలు పెట్టేస్తే ఆ డిక్కీలో అన్నీ దుప్పటి అన్నీ ఉండినాయి. వాడిని దగ్గరగా మన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్తే ఆ అమ్మాయి కొంచెం అతి స్థిమితం లేదు, వీడు ఏదో అఘాయిత్యాని కోసం తీసుకుపోతున్నాడు అని తెలిసి తర్వాత వేరే కార్యక్రమాలు పోలీస్ చేశారు. బట్ ఆ పిల్లవాడు కనుక ఆపకపోయి ఉంటే, స్పందించకపోయి ఉంటే ఇమ్మీడియట్గా, అది ఆ కాన్సెప్టే జటాయు సైన్యం అని అన్నాం మేము. ఆ పిల్లవాడిని చిలుకూరికి పిలిచి, ఆ ముస్లిం అని మేము చూడలేదు, ఆ ఫీలింగ్ ఆ పిల్లవాళ్ళకి కలిగింది కాబట్టి మేము అది ఇంకా రక్షాబంధన్ అని కార్యక్రమం చేసి చాలా విషయాలమ్మా. అది ఏమైందంటే ఒక కమలమ్మ అని చెప్పి ఒక మెహదీపట్నం దగ్గర పూలు అమ్ముతుంటున్నాను. ప్రతి శుక్రవారం వీడు ఏం చేస్తాడు, మా శిష్యుడు ఆవిడ దగ్గర పూలు తీసుకొని అభిషేకానికి తీసుకొచ్చేవాడు, అలంకారానికి. ఆమె చెవులు 2 చెవులు వినిపించదు. ఆమె ఆ 2 చెవులు వినిపించకపోయినా కానీ బేరం ఆడే వాళ్ళతోటి 5 అని చెప్పేది. అట్లా నాకు తెలీదు. నేను ఏమన్నానంటే ఈ అమ్మాయిల పట్ల గౌరవం భావం రావాలి అంటే రక్షాబంధన కార్యక్రమం లాగా ఒకటి చేసాం ఆ రోజు. ఇది కూడా 2019లోనే జరిగింది. ఆ కార్యక్రమం అప్పుడు ఆమె వచ్చి చేతికి రాఖీ కట్టి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది అమ్మాయి. ఎందుకురా ఏడుస్తుంది అంటే, నేను అప్పుడు చెప్పాడు ఈ చెవులు 2 వినిపించవు, బాధలో ఏడుస్తుంది అంటే మంచిగా ఇయరింగ్ ఏడన్నా అయిపోయాడు, అది మీరు చూడాలి అన్నాడు. నేను అన్నాను సరే గాంధీ హాస్పిటల్కి ఫోన్ చేస్తే తీసుకుపోతావా అంటే, ఇప్పుడు మీకు రాఖీ కట్టింది కదా, మీ రెస్పాన్సిబిలిటీ, అది మీ అక్క అయితే కదా, మీరేం చేస్తారు అంటే, మీ అక్క అయితే ఎట్లాగే పంపిస్తారా అని అన్నా. నేనే కార్ డ్రైవ్ చేసుకొని తీసుకొని పోయి అక్కడ చూడగానే ఈఎన్టీ డాక్టర్ గారు సంతోషంగా, పాపం నేను వచ్చానంటే కొంచెం అభిమానంతో వాళ్ళు వెంటనే యాక్టివ్ 2 చెవులు టెస్ట్ చేశారు, షీ మే నీడ్ హియరింగ్ ఎయిడ్స్ అని చెప్పినారు. చెప్తే అది కొంచెం కాస్ట్లీ కదా అని చూద్దాం ఆలోచిద్దామని చెప్పి వచ్చేసినాను నేను. అయితే అది పేపర్లో వచ్చింది, ఎవరో న్యూస్ పేపర్ వాడు ఎందుకు వచ్చారని అనుకున్నాడు. డెక్కన్ రానికల్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. అయితే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఉంది, రన్ బై ముస్లిం ఎన్జిఓ. చూడండి, అంటే పేరు వాళ్ళదేమో హెల్పింగ్ హ్యాండ్, రన్ బై ఏ ముస్లిం ఎన్జిఓ. వాళ్ళు వెంటనే ఈఎన్టీ డాక్టర్ కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి ఇట్లా మేము న్యూస్ పేపర్లో చదివాము, చిలుకూరు అర్చక స్వామి వచ్చారు, ఆవిడకి వి విల్ స్పాన్సర్ ది ఇయరింగ్ ఎయిడ్ అన్నారు. అంటే ఆ ఈఎన్టీ డాక్టర్ మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. సో త్రూ దెమ్ వీ కేమ్ టు నో, అండ్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తోటి రిలేషన్షిప్ ఏర్పడింది. సపోజ్ వీడు కనుక మనం పోవాలని చెప్పకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు, ఆ వెళ్ళకపోయి ఉంటే ఆ అమ్మాయికి ఇయరింగ్ ఎయిడ్ వచ్చేది కాదు. సో ఇదంతా భగవంతుడు కొంతమంది ద్వారా మన ద్వారా చేయించుకుంటాడు. ఆ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తోటి ఇప్పుడు చాలా దగ్గరగా మేము యాక్టివిటీస్ చేస్తున్నాం. ఒక మస్జిద్లో వాళ్ళు క్లినిక్ నడిపిస్తున్నారు, ఆ మస్జిద్ క్లినిక్కి కూడా నన్ను పిలిచారు యాన్యువల్ సెలబ్రేషన్కి. నేను వెళ్ళాను. నేను చెప్పాను, ఎదుగా నేను మస్జిద్ లోపలంతా రాలేనబ్బా, ఈ కుల్లా అంతా పెట్టుకోలేను. లేదు స్వామి, మీ ఫీలింగ్స్ మేము గౌరవిస్తాము, మస్జిద్ పక్కన క్లినిక్ అది, ఇట్ ఈస్ ఇన్ ద కాంప్లెక్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద మాస్క్, పక్కన వెళ్ళాము. ఆ రోజు ఏమైందంటే మరుసటి రోజు అయోధ్య జడ్జిమెంట్ రాబోతుంది. నేను టెన్స్ అట్మాస్ఫియర్లో నేను ఆ రోజు క్లినిక్లో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు మైక్ పట్టుకొని అందరూ మీడియా వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, నన్ను అయోధ్య జడ్జిమెంట్ గురించి అడిగారు. చూడయ్యా, నేను అన్నాను, మనం రాముల వారి గురించి మాట్లాడాం లాస్ట్ టైం, గుర్తుంది కదమ్మా. నేను అన్నాను, మనం దక్షిణ అయోధ్యకి దగ్గరలో ఉన్నాము, ఏ జడ్జిమెంట్ వచ్చినా ఏమీ కాదు, ఈ ప్రాంతంలో ఏ అల్లర్లు జరగవు, ఇక్కడ మానవత్వానికి మనం విలువ ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ వచ్చాను. అండ్ మనం పైన ఉన్నవారు ఎలా ఉంటారో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఇతరులకి సహాయం చేయడం వల్ల ఆ పైన ఉన్నవాడిని నీలో చూస్తారు, సహాయం పొందినవాడు. మరి దేవుళ్ళ వచ్చి సహాయం చేసావయ్యా అని అంటారు. సో అవన్నీ చెప్పానమ్మా. అదే ఫ్రంట్ పేజ్ న్యూస్ ఐటమ్ లాగా అయిపోయింది. టుమారో నథింగ్ విల్ హ్యాపెన్ అని
బికాస్ మనం ఆ నమ్మకం భగవంతుడి పట్ల విశ్వాసం ఉండి సమాజానికి మంచి చేయాలనే తపన ఉంటే మీ ద్వారా చాలా పనులు స్వామి చేయించుకుంటాడు. ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఐ డ్రీమ్లో మీరు మొత్తం అయిపోతుంది, నిండిపోతుంది అని చెప్పుకుంటూ పోతే. బట్ ప్రతి శుక్రవారం అన్నదానం స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్ మే నుంచి. అండ్ శుక్రవారం అన్నదానం చేస్తున్నాము చిలుకూరులో. మనము అనాథ శరణాలయాలకి మనం ఎంతో సహాయం చేసాం. కోవిడ్ టైంలో అయితే చూశారు కదమ్మా, మేము మైగ్రెంట్ లేబర్స్ దగ్గర ఇక్కడ వండుకొని పోయి అక్కడ ఇచ్చాం వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాల్లో భాగం. అయితే స్వామి, ఇప్పుడు ముస్లిమ్స్ అనగానే ఒక రకమైన అన్సర్టినిటీ లేకుంటే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఉంది. జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్న డెవలప్మెంట్స్ వీటన్నిటితో చూస్తే ఓట్ బ్యాంక్ ఒక రకంగా చూస్తుంటే రీసెంట్గా వచ్చినటువంటి సిఏఏ కూడా వాళ్ళు మేము దూరం అవుతున్నామేమో అనే భావన, లేకుంటే మమ్మల్ని ఇంకా మైనారిటీలను ఇంకా పక్కన పెడుతున్నారేమో అనే భావన, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మానవత్వం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు, ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూసినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది స్వామి? నేను ఒకటేనమ్మా నేను ప్రార్థించేది, రాజకీయ నాయకులకి మీ ద్వారా నేను ప్రార్థించేది, ఆ సిఐఏ చట్టం ఉంది చూడండి అమ్మా, అది ఇట్ వాస్ ఏ ప్రామిస్డ్ లెజిస్లేషన్, ఇప్పటిది కాదు ఇది. మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్లో కూడా నేను చెప్తాను, మనం ఈ దేశం విభజించబడినప్పుడు మనం ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ చేసుకోలేదు, అవునా కదమ్మా? 1947 జనవరి 22 అప్పుడు ఉమ్మడిగా ఉండినప్పుడు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్లో ఇది రాజ్యాంగబద్ధంగా అన్నీ జరగాలి, ఎవరి నమ్మకం వాళ్ళు ధైర్యంగా పాటించేటట్టుగా ఉండాలి, అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలగాలి, ఇక్కడైనా అక్కడైనా. ఇక్కడ అప్పుడు పాకిస్తానే ఏర్పడైంది, బంగ్లాదేశ్ తర్వాత 1971. పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ అక్కడ ఉండేటటువంటి హిందువులు మైనారిటీలు, ఇక్కడ ఉండేటటువంటి ముస్లిమ్స్ మైనారిటీస్. అంటే సంఖ్యాపరంగా మీరు సంఖ్యలో తక్కువ ఉన్నా కూడా మీ విశ్వాసాలని మీ నమ్మకాలని ధైర్యంగా మీరు పాటించేటట్టుగా ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. వాళ్ళేమో దాన్ని మర్చిపోయినారు, మనం దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఈ దేశంలో మనం ఏ విధమైనటువంటి వాళ్ళ నమ్మకాలకి హాని కలిగించడమే లేదు. చూడండి, వాళ్ళ విశ్వాసాలకి హాని కలిగించడం లేదు. కొన్ని విషయాలు చూస్తే మెజారిటీ రిలీజియన్కే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంది. దేవాలయాలకి అంత స్వయం ప్రతిపత్తి లేదు, కానీ మస్జిద్లకి స్వయం ప్రతిపత్తి ఉంది, క్రైస్తవుల చర్చిలకి స్వయం ప్రతిపత్తి ఉంది. అందుకు కానీ ఇప్పుడు సిఏఏకి వచ్చినప్పుడు అక్కడ నుంచి తరిమి కొట్టబడిన వాళ్ళు ఇక్కడ కూడా మనము వాళ్ళకి శరణార్థులుగా ట్రీట్ చేయకపోతే, వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ వెళ్తారు వాళ్ళు? మళ్ళీ అయితే వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి. ఇక్కడ పౌరసత్వం ఇది ఇవాళది కాదు, మాది 1947లోనే సర్దార్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు వీరందరూ చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు మనం చాలా లేట్ అయింది, ఇది లేట్ అయింది. నేను ఒకటే ఏమంటున్నానంటే మన ముస్లిం సోదరులకి కూడా నేను చెప్పేది, ఇది హైందవులకి అక్కడ వాళ్ళని ఇబ్బంది పడి బయట వచ్చినటువంటి వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళ ఇబ్బంది మనం చూడలేము, తట్టుకోలేము. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పోతున్నారు అక్కడ, వాళ్ళు ఎక్కడ ఉండలేరు. అలాంటి వాళ్ళకి ఈ దేశంలో శరణార్థులుగా భావించి వీళ్ళకి పౌరసత్వం ఇవ్వడంలో మీరు దయచేసి అడ్డుపడకండి అని మీ ద్వారా నేను చెప్తున్నానమ్మా. అయితే స్వామి, ఇక్కడ ఉన్నటువంటి మనం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, రక్షణ చట్టాలు, ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంది. కాబట్టి వాళ్ళు అది దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందా, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనతోనే ఉందంటారా స్వామి? నేనేమన్నానమ్మా, ఇప్పుడు అందరం కలిసి దిస్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నిజంగా చెప్పాలంటే మేము లాస్ట్ 2 సార్లు మీటింగ్స్ జరిగాయి. ఒక పీస్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంది, కోవా పీస్ నెట్వర్క్ అని. బుద్ధిస్టులు, జైన్లు, క్రైస్తవులు, తర్వాత పార్సీసు,
సిక్కులు, ముస్లిం, ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళం అందరూ మత పెద్దలందరూ కలిసి ఒక నెట్వర్క్ లాగా ఉంది. ఈ నెట్వర్క్లో సమావేశం జరిగింది. ఇది ఈ రాజకీయానికి అతీతంగా మనం సమాజంలో మంచి అది సామరస్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. వాళ్ళ పండగలు మనతో కలిసి వాళ్ళు జరుపుకునేటట్టు, మన పండగలు వాళ్ళతో కలిసి వాళ్ళు జరుపుకునేటట్టు. ఇప్పుడు దీపావళి పండగ వాళ్ళు వచ్చి మనతో ముందంతా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికంటే బెస్ట్ ఉదాహరణ ఏంటి తెలుసా అమ్మా? మీరు ఆర్మీ. ఈ దేశం సైన్యం మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు క్రిస్మస్ కూడా అంతే గ్రేట్గా సెలబ్రేట్ చేస్తారు. ముస్లిమ్స్ వాళ్ళది రంజాన్ కూడా అంతే సమానంగా జరుపుతారు. దివాళీ పండుగ కూడా అలాగే జరుపుకుంటారు. అది ముస్లిమ్స్ జరుపుకునేటట్టుగా, క్రైస్తవులు జరుపుకునేటట్టుగా అని భావించకుండా ఇది దేశం పండగ. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ హ్యుమానిటీ, ఫెస్టివల్ ఆఫ్ రిలీజియన్. ఏ మతమైనా కూడా అమ్మ ప్రారంభం ఏర్పడినప్పుడు ఈ ద్వేషాలు లేవు. ఎప్పుడు ప్రారంభించబడిందో ఈ ద్వేషాలు లేవు. కానీ మనిషి అనేటటువంటి వారు తప్పకుండా విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా సరే. సొంత అన్నదమ్ములే కొట్టుకునేటటువంటి మనం రామాయణంలో చూసాం, మహాభారతంలో చూసాం. ఇక్కడ కూడా మనం సొంత అన్నదమ్ములమే కదా, ఇదే భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు. ఆ దేశం నుంచి ఈ దేశం పైన దండయాత్రలు జరిగే ప్రయత్నం జరిగాయి. సో నేనేమంటున్నానంటే ద పాపులేషన్, సమాజము దీనికి స్పందించాలి. మాలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మంచి మాటలు, మంచి గుణము వెళ్తుందేమో అని ఒక తపన. అందరూ సామరస్యంగా ఉండి ఈ విద్వేషాలు లేకుండా ఉండడమే మా ప్రయత్నం. అప్పుడే మనం అనుకున్నటువంటి లౌకికత్వం కావచ్చు, ప్రజాస్వామ్యం, సమాజం అనేది, సమానత్వం అనేది ఇవన్నీ ఉంటాయి. ఒక స్ప్రెడ్ చేయాల్సి. ఎందుకంటే మా వైష్ణవ జనతో తేనే కహియే పీడు పరాయి జానేరే. వైష్ణవుడు అనేటటువంటి వాడు, శ్రీ వైష్ణవుడు అనేటటువంటి వాడు ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించడమే వైష్ణవం.